బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ శివార్లోని కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి స్వామిని దర్శించుకుని సమీక్ష చేశారు. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, ట్రాఫిక్ అధికారులతో చర్చించారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్, తాగునీరు ఉండాలన్నారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ నెల 13 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అధిక ధరలకు అమ్మకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోయినసారి ఏమైంది అని అంటే విఐపి వెహికల్స్ అన్ని కూడా పైకి రావటము, కొన్ని వెహికల్ పాసెస్ కూడా ఎక్కువ సంఖ్యలో ఇవ్వటం వల్ల ట్రాఫిక్ మొబిలైజేషన్ గానీ అక్కడ ఇబ్బందులు ఎదురైనాయి. ఈసారి ఏంటంటే మనం బండ్లు పైకి పంపకుండా కిందనే మనకు ఒక ప్రోటోకాల్ లైన్, విఐపి లైన్ కూడా కిందనే అరేంజ్ చేస్తున్నాం. భక్తులతో పాటు ఇంకొక సెపరేట్ లైన్ పక్కనే ఉంటుంది. సో వారందరూ కూడా మనకి కింద నుంచే పైకి వస్తారు. ఆ రకంగా పైన కూడా అరేంజ్మెంట్స్ అదే లైన్ లో రావడం, కిందకి అదే లైన్ లో వెళ్లే విధంగా కూడా ఈసారి మోడిఫికేషన్ అనేది చేస్తున్నాం.